2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫ్యూచర్ మొత్తం సిల్వరే ఉంటుంది అని మనకి సిల్వర్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ సిల్వర్ ధర కూడా చూస్తే అంతే బీభత్సంగా రోజుకి సిల్వర్ ధర అయితే పెరుగుతూ ఉంది. ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ప్రిడిక్ట్ చేసి ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం రైట్ డిసిషన్ అయినా? వెల్, లేట్ అయిపోయిందని చెప్తాను. కొంచెం లేట్ అయితే అయింది, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ ఎందుకంటే మనకి దేనికైనా ఫ్యూచర్ ఉన్నదనుకోండి, అది డెఫినెట్గా మనకు మంచి లాభ చేకూరుతుంది. కాబట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ అయితే కొంత అయితే చేయాలి. మరి పూర్తిగా చేయకున్నా కానీ మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయా, ₹1,00,000 ఉన్నాయా, అందులో నుంచి ఎంత మటుకు అమౌంట్ తీసి మీరు సిల్వర్ కొంటారు అన్నది అది మీరు మీ బడ్జెట్ చూసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం లేది మనము తినే కర్రీలో ఆర్ పప్పులో ఎన్నిటిలో కూడా ఉప్పు కారం ఎలాగైతే కంపల్సరీ ఉండాలో అందరి పోర్ట్ఫోలియోలో గోల్డ్ అండ్ సిల్వర్ ఉండాలండి. ఏమన్నా చెప్పుకోండి, మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ రిటర్న్స్ని ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడుకోవాలి అనుకుంటే ఇదొక్కటే దారి. ఇప్పుడు పోయిందండి, ఆ కాలం పోయింది. ఎఫ్డీస్లో పెట్టుకోవడము, మంచి కైండ్ ఆఫ్ రిటర్న్ పొందడము, ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా డే బై డే, ఇయర్ బై ఇయర్, క్వార్టర్ బై క్వార్టర్ తగ్గుతూ పోతూనే ఉన్నాయి. ఇక వ్యాపారాలు అంటారా, దేవుడికే తెలుసు, మనం చెప్పలేం నడుస్తాయా నడవవా. రియల్ ఎస్టేట్ అంటారా, స్టాగ్నెంట్, అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ 10 ఏళ్లలో పెరుగుతాయా, నో గ్యారంటీ. బట్ ఇక్కడ మాత్రం ఫ్యూచర్ డెఫినెట్గా ఎందుకు ఉంది, ఫస్ట్ అది తెలుసుకోండి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ గా మనం ఈ మాట చెప్తున్నామంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండే తీరాలి. అది కూడా ఇలాంటి ముఖ్యమైన కారణం కాదండి. మీరు అసలు ఇగ్నోర్ చేయలేరు. మీరు అసలు ఈ మాటని నేను చెప్పిన తర్వాత ఈ రోజున సంక్రాంతికి ఒకరోజు, భోగికి ఒక రోజు ముందు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ వీళ్ళందరూ కూడా ఈ మాట అందరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు అంటే, ఇప్పుడు మన పాకెట్లో నోట్స్ ఉంటాయి కదండి, ₹10 నోట, ₹100 నోట, అది ఎవరు ప్రింట్ చేస్తారు? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రతి దేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందన్నమాట. మనం దీన్ని సెంట్రల్ బ్యాంక్ ఎందుకు అంటామంటే, తల్లి తండ్రి దైవం ఒక నోట్ గురించి ప్రింట్ చేసి సర్క్యులేషన్ చేయాలంటే అది వాళ్ళే చేయాలి. నేను ఇంట్లో కూర్చొని నోట్లు గుద్దుకుంటూ దాన్ని ప్రింట్ చేసి పంచుకునే అలాంటి రైట్స్ మనకు ఉండవు. వాళ్ళు ప్రింట్ చేస్తారు, అది బ్యాంక్లోకి వస్తుంది, మనం సంపాదిస్తాము, మళ్ళీ అది మన అకౌంట్లోకి వస్తుంది. అది పద్ధతి. సో ఇప్పుడు ఆర్బీఐ లాంటి బ్యాంక్స్ దాదాపు 195 దేశాల్లో ఉన్నాయండి. ప్రతి దేశంలో ఒక బ్యాంక్ ఉంది. వీళ్ళందరూ కూడా అన్ని పనులు మానేసి, పతంగిలు కొన్నారా, మాంజాలు కొన్నారా అన్ని పక్కన పెట్టేసి గోల్డే కొంటున్నారు, సిల్వరే కొంటున్నారు. ఎందుకు? బికాస్ సిల్వర్కి వచ్చేసేసి ఇండస్ట్రియల్ యూసేజ్ 100x పెరగబోతుంది. 100x అంటే 100% ఇంకా ఫ్యూచర్లో పెరగబోతుంది. అంటే 3 లక్షల దగ్గరకు వచ్చేసిందండి కేజీ సిల్వర్. మీకు ఎక్కడుండేనండి, మనం స్టార్ట్ చేసిన 3 years 4 years బ్యాక్ లో ₹70,000 ఉండేది మీకు. ప్రతి కేజీకి ₹70,000 కేజీ సిల్వర్ ఉన్నది కాస్త ఇప్పుడు 2,74,000 మీకు ఫ్యూచర్స్ లో. జస్ట్ ఆలోచించండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసింది. మరి ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా అండి బాబు, అసలు మేము కొనలేకపోతున్నాం కదండి. మీ గురించి ఎవడు అడుగుతున్నాడండి, అక్కడ బ్యాంకులే కొంటున్నాయి. వాళ్ళకైతే నోట్లు ఉన్నాయి కదా కుప్పలుగా. దేశాన్ని రక్షించుకోవాలి, వాళ్ళ కరెన్సీని సేవ్ చేసుకోవాలి అంటే కొనక తప్పదు. గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవాలి. గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా పెంచుకుంటే చెల్లాయి. ఎందుకంటే గోల్డ్ అక్కయ్య అయితే సిల్వర్ చెల్లాయి లాంటిది అనమాట. సో చెల్లాయి కూడా ఖచ్చితంగా అక్కయ్య నీటి జాడల్లోనే నడవాల్సిందే. సో కాబట్టి ఇలాంటి డిమాండింగ్ మార్కెట్లో పెరగబోతుంది కానీ తగ్గదు. సో ఈ రోజే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. నా కమింగ్ బ్యాక్ టు ఫిజికల్ మార్కెట్ రేట్స్. ఇందాక మీకు ఒక హింట్ ఇచ్చాను, 3 లక్షల దగ్గరకు వచ్చేసిందండి. నిన్న ₹287 ఉంటే ఇవాళ ₹292 ఉంది, అప్ బై ₹5. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రేంజ్ మీరు ఇవాళ చూస్తున్నారు కదా, దీనికంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఉంటుంది. అందరూ కూడా సంక్రాంతిలో లేదంటే పందెం కోడ్లలో బిజీగా ఉంటారు. ఇది మాత్రం 3 లక్షలు దాటిపోయేలా ఉంది మన సంక్రాంతి వీకెండ్లోనే. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఆల్ టైమ్ హైలో పలుకుతున్న సిల్వర్, మన టూల్ ఏదైతే మనం రెగ్యులర్గా వాడుతున్నాం కదా, ఆ టూల్లో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మనకు కావాల్సింది ఓవర్ బాట్ జోన్లో. ఇందాక గోల్డ్ వీడియోలో కూడా ఒక ముఖ్యమైన విషయం చూపించానండి, అది మీరు అందులో చూసుకోండి. ఆ వీడియోలో
ఇక్కడ నేను మీకు చెప్తాను, ఎలాగైతే ఓవర్ సోల్డ్ లో ఉన్న సిల్వర్ కాస్త మనం ఇక్కడ చూస్తున్నామో, ఇక్కడ మీకు ఇప్పుడు ఓవర్ బాట్ జోన్ లోనే ఉందండి. నిన్నటి రోజు ఇవాటి రోజు కంప్లీట్ గా ఓవర్ బాట్ జోన్ లోనే ఉంది. అండ్ ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైలో ఉంది 2,72,000. ఇది ఫ్యూచర్స్ మార్కెట్. నా అదే ఫ్యూచర్స్ మార్కెట్ లో మీకు ఈ రోజున రెసిస్టెన్స్ ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది, సపోర్ట్స్ కి ఏమైనా పనికొస్తాయా చూద్దాం. సో 2,71,227, 2,257 రూపాయలు పెరిగింది ఇప్పుడు సిల్వర్ మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ 1 2,73,311, ఇది దాటిపోయింది. 2,79,611 వచ్చేలా ఉంది. అండ్ 2,83,952 అండ్ రెసిస్టెన్స్ 3 నాకు తెలియదు, వస్తే రావచ్చేమో, రాకపోవచ్చు కూడా, ప్లీజ్ ఆ మాట గుర్తుపెట్టుకోండి. సో 2,62,670, 2,58,329, 2,52,029 రూపీస్. సో గుర్తుపెట్టుకోండి, సిల్వర్ మీరు మిస్ అయ్యారని చెప్పి అనుకోకండి. ప్రాస్పెక్ట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ నుంచి పెరిగి 6 లక్షలు అయిపోతుంది, 4 లక్షలు అయిపోతుంది అని నేను చెప్పట్లేదు. బట్ పోర్ట్ఫోలియోలో ఉండాలి, లేకపోతే మాత్రం మీరు చాలా పెద్ద గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతున్నారు సిల్వర్ కొనే విషయంలో. డెఫినెట్ గా సార్, సపోర్ట్ 3 లెవెల్ కి వస్తే చాలా బాగుంటుంది సిల్వర్. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత మళ్ళీ పెరిగితే మనకి హ్యాపీ. 100% కదండి, పెరుగుతుంది కూడా. రాబోయే నెక్స్ట్ 10 years లో చాలా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.